కేవీఆర్ మొన్నే అరెస్ట్ అయిన తర్వాత తెలంగాణ జర్నలిస్టుల అస్థిరత్వం అని చెప్పి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. అందులో కొంతమంది లల్లాయిగాళ్ళు, కొంతమంది గొట్టంగాళ్ళు కలిసి ఆ మీటింగ్కి హాజరయ్యి, ఏం చంద్రబాబు నాయుడు తెలంగాణ జర్నలిస్టుతో నీకేం పని, ఎందుకు అరెస్ట్ చేస్తావు, ఎవరిచ్చారు నీకు రైట్స్, ఖబర్దార్ అని చెప్పేసి కుక్కలు మురిగినట్టు మురిగి వాడు పెట్టినట్టు ఈ కేవీఆర్ గారు పెట్టినటువంటి బిర్యానీ తినేసి వెళ్ళిపోయారు అక్కడ. తర్వాత ఇవాళ కేవీఆర్ అమరావతి అంశం మీద ఒక వీడియో చేశాడు. అరే జరబాయి, నేను చెప్తుంది ఏంటంటే, అరే తంతేనేమో నేను తెలంగాణ వాసిని అంటావు, తెల్లారు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారి సంఖ, జగన్మోహన్ రెడ్డి గారి మొగ్గ నాకందు నీకు నిద్రపోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇస్తాడు కాబట్టి మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు మాట్లాడతావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి నీకు ఎందుకురా భయ్, అవసరమా? నిన్ను అడిగాడు ఎవడన్నా? నీ ఎట్టకారపు మాటలు, నీ సిటికీలు వేసే మాటలు మాట్లాడతావు. ఖాళీ అరెస్ట్ చేసి తీసుకొస్తే మేము తెలంగాణ వాళ్ళం, తెలంగాణ ప్రజల అస్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నారు అంటారు. అసలు నిన్ను ఎవడు అడిగాడు రా భయ్? ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి నిన్ను ఎవడు అడిగాడు? ఎవరన్నా నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగారా? దీని గురించి మాట్లాడరా భయ్ అని చెప్పి నీకేం చెప్పాడా? నువ్వు తెలంగాణ జర్నలిస్టు అయితే తెలంగాణ సమస్యల మీద మాట్లాడు. తెలంగాణలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడగలిగే దమ్ముంటే మాట్లాడు. అంతేగాని క్యాస్ట్ పిచ్చితోటో క్యాష్ పిచ్చితోటో పిచ్చిగా వాగితే మాత్రం ఈసారి పొంగి బజాయిస్తాం, గుర్తుపెట్టుకో. జర సోసాయించుకోరా భయ్, ఈసారి మామూలుగా ఉండదు, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు మనోడు ఒక వీడియో మాట్లాడుతున్నాడు. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, సో ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తే నాకు సబ్స్క్రైబ్తో పాటు లైక్ అండ్ హైప్ బటన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి చూడండి మనోడు ఏం మాట్లాడుతున్నాడు. విజన్ క్లియర్, లొకేషన్ బ్లర్. రీసెంట్గా అమరావతి రాజధానిపై పడ్డ అతి గొప్ప సెటైర్. అమరావతి దేవతల రాజధానిపై జగన్ తెరపైకి తీసుకొచ్చిన మావిగన్పై ఎడతెగని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మావిగన్పై ఎన్నెన్నో విశ్లేషణలు తెర మీదకి వచ్చాయి. జాతీయ మాజీ ఐటీ కమిషనర్ మాడబూసి శ్రీధర్ లాంటి వాళ్ళతో సహా ఎంతోమంది మావిగన్ను సమర్థిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో దేవతల రాజధాని అమరావతిపై రాష్ట్రపతి నుంచి గెజిట్ వచ్చినా పెద్దగా స్పందన లేదు. అయితే చాలామంది చాలా విశ్లేషణలు చేశారు. ఈ స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్. అసలు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? రాజధానిలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారా లేదా? చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు వాళ్లకు రిటర్నబుల్ ఫ్లాట్లు వచ్చాయా లేదా తెలుసుకుందాం. ఎంతసేపు ఉన్నా దాంట్లో గెలుకుదాం, దీంట్లో గెలుకుదాం, వాసన చూద్దాం, తన్నబోతే నేను తెలంగాణ జర్నలిస్ట్ని అంటాడు. అరే భయ్, నేను అడుగుతుంది నిన్ను ఒకటే, హైదరాబాద్లో నీ గురించి నువ్వు చూసుకో, నీది నువ్వు కడుక్కో. నీ సమస్యలు చాలా ఉన్నాయి, అందుకని అన్నీ మూసుకొని నీది నువ్వు గడుక్కో. ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం, అసలు వీడికి లేనిపోని పిచ్చి గుల ఈ మధ్య చాలా ఛానల్స్ నుంచి బాయ్కాట్ చేసేసారు. అందుకని చెప్పి ఈడికి కేవీఆర్ అని ఒక ఛానల్ పెట్టుకొని ఆడు పిచ్చి కుక్క వదిలినట్టు వరులుతూ ఉంటాడు, గజ్జి కుక్క వదిలినట్టు వరులుతూ ఉంటాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మావిగన్ను గురించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు చర్చించుకోవట్లా. ఎవరికో మైండ్ లేని మీలాంటి వాళ్ళకి పైసలు ఇస్తే వెన్నుముక్కలు లేనటువంటి మీలాంటి కుక్కలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాయి. అసలు మావిగన్ అని పేరు పెట్టడంలో మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక కామెడీ పీస్లా తయారైపోయి జగన్మోహన్ రెడ్డి దాని మీద పెద్ద ఎత్తున సెటైర్లు నడుస్తున్నాయి, దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది. అయినా కూడా ఎదుటి వాళ్ళు వ్యతిరేకరించి ట్రోల్ చేసినా కూడా అది మా గొప్పతనంగా భావించేటువంటి గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డికి ఉండటం, అది కూడా నాకు ప్రజలు చర్చించుకుంటున్నారు అనుకోని భావనలో మీరు ఉండటం, నిజంగా మీలాంటి అమాయకత్వంతో ఉన్నంత వరకు ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి సర్వే అవుతూనే ఉంటాడు. చాలా ముఖ్యమైన విషయం ఏంటి, అమరావతి బిల్లు లోక్సభలో పెట్టినప్పుడు లోక్సభ, రాజ్యసభలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇంతకంటే దిక్కుమాలినటువంటి చర్య, ఇంతకంటే నైతికత లేనటువంటి చర్య ఇంకేమన్నా ఉందా? మీరు కాబట్టి సిగ్గు లేకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిసిటీ చేస్తున్నారు. ఎవడరా భయ్ మావిగన్ను గురించి మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడా? పిచ్చి నా కొడుకులు తప్ప నుంచి మీరు భుజాల మీద ఎత్తుకొని దాన్ని ఏదో జనాల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే, అదే కేవీఆర్, సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి సంఖ బాగా నాగుతావు కదా, నేను అడిగేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఉత్తరాంధ్రకి విశాఖపట్నం, అలాగే అమరావతి కోస్తాంధ్రకి
రాయలసీమకే కర్నూలు తీసుకొచ్చేశాడు. మరి నిన్నటిదాకా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు సమానంగా ఉండాలి, అందుకే నేను 3 రాజధానులు తీసుకొచ్చాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సడన్గా మావి గన్ అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుకొని తీసుకోమన్నాడు. అంటే ఇప్పుడు దాకా 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని నిన్నటిదాకా జెండా పట్టుకున్న మీరందరూ కూడా ఇవాళ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అయితే బాగుంటుందని చెప్పారంటే మరి ఆయన ఆ మాట చెప్తే నిన్నటిదాకా ఆ పదాలు పలికిన మీరెంత ఎర్రి పుష్పాలైతే ఈరోజు మళ్ళీ మావిగాని మీదకి వస్తారు. మరి మొదటిది ఏం చేశారు? మొదటిది ఎందుకు ముండమోయించారు 3 రాజధానులు అనే కాన్సెప్టు? ఎవడన్నా అర్థం ఉందా? ఏమన్నా ఆలోచన ఉందా? సినిమాలకి, మెడిసిన్స్కి పెట్టేటువంటి పేర్లను తీసుకొచ్చేసి రాజధానులకు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మావి గన్ను లేదు, మావయ్య గన్ను లేదు, అన్నీ మడిచి తాడేపల్లి ప్యాలెస్ కింద పెట్టుకోండి. ఎవ్వడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఆ మావి గన్ను గురించి ఆలోచించేవాడే లేడు. మీలాంటి వాళ్ళు డబ్బులు ఇస్తే సోషల్ మీడియాలో, ఎందుకంటే మొన్న కేఎస్ ప్రసాద్ ఎవడరా వాడు స్క్రిప్ట్ రాసినాడు, వాడికి దండం పెట్టాలరా, వాడు అమ్ముడు పోయాడరా చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ రోజు దాకా పేమెంట్ వల్ల మరుసటి రోజు మావి గన్ను ఒక అద్భుతం అండి. మావి గన్ను అసలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి రాని ఆలోచన, ఒక విజన్ ముందు చూపుతోటి వచ్చిందని చెప్పి మాట్లాడాడు. అంటే పేమెంట్ ఇచ్చాడు కాబట్టి ప్లేట్ ఫిరాయించేశాడు. ఇక మన సాక్షి గారు అంటే, ఈశ్వర్ గారు అంటే జీతం తీసుకుంటున్నాడు కాబట్టి మావి గన్ అనేది చైనాలో ఉన్నటువంటి జింగ్ 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 జా అంట, ఏదేదో పెట్టి దింగుతారు, జింగ్ జింగ్ జా అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా అమరావతి రాజధాని గెజిట్ అవటం, నోటిఫై రావడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కాకపోతే ఇంకా ఉన్నటువంటి భయం ఏంటంటే మీలాంటి వాళ్ళకు సిగ్గుచరం లేకుండా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బిల్లు సవరణ చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేది కల్లా. జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. వైఎస్ఆర్సీపీ కేల్కతం దుకాణం బంద్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 2019 ముందు కూడా మేము అమరావతికి అనుకూలం అంటేనే ప్రజలు ఓట్లేసాడు తప్పనిచ్చి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుంటే ఆ రోజే వైసీపీని బొందబెట్టి పాతి పెట్టేవాళ్ళనేది వాస్తవ విషయం. కాబట్టి నీకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఏదో భజన చేస్తున్నావు అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. అంతా శూన్యం, అంతా అబద్ధం. అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం రావడం అనేది ఒక కళ.